Please somebody. Am I audible? వినిపిస్తుందా అమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. ఓకే దెన్ సో ఈ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ అంటే మనం తక్కువ టైం ఉంది కాబట్టి వీల్ జస్ట్ గో టు ఫస్ట్ సెకండ్ పార్ట్ విత్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ తోటి వీల్ గో టు ద ఫోర్త్ పార్ట్. దాంట్లో కంప్లీట్ స్టోరీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ ఫోర్త్ పార్ట్ మనం వినలేదు కాబట్టి ది సేమ్ థింగ్ మీ బీబీఏ స్టూడెంట్స్ కూడా నేను సేమ్ స్టోరీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి యూ కెన్ గెట్ ఇన్ఫర్మేషన్. దీంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఈ రోజు క్లాస్లోనే డిస్కస్ చేసుకుందాం. లింక్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుద్ది. యూ కెన్ డెఫినెట్లీ హ్యావ్ అ వండర్ఫుల్ స్టోరీ టెలింగ్ ఆఫ్ దిస్ థింగ్. ఇది మనం అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తాం. నవడేస్ ఇట్ మే బి రిగార్డింగ్ ఎ సెల్ ఫోన్. మీకు ఎప్పుడైనా పేరెంట్స్ ఎవరైనా సెల్ ఫోన్ కొనిచ్చారనుకోండి, ఇమీడియట్గా మనకు వచ్చే ఆప్షన్ ఏంటంటే వీ వాంట్ టు షో దిస్ టు అవర్ ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్ చూపిద్దాం అన్నది. అక్కడ ఇన్ దోస్ డేస్ ఇన్ 1922 దేర్ ఇస్ అ వెరీ బిగ్ వేరియేషన్ బిట్వీన్ ది రిచ్ అండ్ ద పూర్. ఒక ధనవంతుడికి లేని వాడికి చాలా ఇది ఉండేది. పేరెంట్స్ కూడా యూస్ టు టాక్ ఇన్ దట్ వే. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు స్కూల్స్లో తేడా ఉండేది కాదు. నౌడేస్ వీ హ్యావ్ అ డిఫరెంట్ చేంజెస్ ఇన్ ద స్కూల్స్లోనే రకరకాల మన యొక్క ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి ఎల్కేజీకి ₹1,00,000 కట్టే స్కూల్ ఉంది, అదే ఎల్కేజీని బతిమాలు జాయించుకునే స్కూల్ ఉంటుంది. సో లైక్ వైజ్ అప్పటికి అయ్యేం లేక ఈవెన్ ద రిచ్ అండ్ ద పూర్ యూస్ టు స్టడీ ఇన్ ద సేమ్ స్కూల్. సో అక్కడ ఏమవుద్ది, ఈ డాల్ హౌస్ అనేది ఇట్స్ ఎ గిఫ్ట్ టు దిస్ పీపుల్. దే వాంట్ టు టెల్ టు దేర్ ఫ్రెండ్స్. అందులో అందరినీ పిలవాలని చూస్తే దేర్ ఆర్ two little children who are from very very poor family. చాలా పూర్ ఫ్యామిలీ నుంచి ఒక 2 పిల్లలు ఉంటారు. వాళ్ళకి చూపించొద్దు అని పేరెంట్స్ చెప్తారు. See how these children will react in this thing. ఈ చిన్న స్టోరీలో ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఈ 4వ పార్ట్లో చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. అదొకసారి చూడండి. Yes, please. Let's move to the lesson. స్కూల్లో కెల్వీస్ పిల్లలు రిచెస్ట్ పీపుల్ అన్నాము, అండ్ బర్నర్స్ పిల్లలు రిచెస్ట్ అన్నాము, కెల్వీస్ పిల్లలు ద పూరెస్ట్. వీళ్ళు ఎవరు, ఈ కెల్వీస్ పిల్లలు ఎవరు అనేవి వీళ్ళు 2 పిల్లలు అన్నమాట. లిల్ కెల్వీ, ఎల్స్ కెల్వీ. లిల్ ఆమె పేరు లిల్, ఎల్స్ ఇద్దరు అక్క చెల్లెలు అనమాట. సో వీళ్ళిద్దరూ ఎవరంటే దేవర్ ద డాటర్స్ ఆఫ్ ఎ స్ప్రీ hard-working little washerwoman who went about from house to house. By the day, this was awful enough, but where was Mr. Kelvy? Nobody knew for certain, but everybody said he was in prison. So they were the daughters of a washerman and a goldbird. సో ఈ పిల్లలు ఎవరు అంటే ఒక వాషర్ ఉమెన్ యొక్క పిల్లలు. వాషర్ ఉమెన్ అంటే ధోబీ స్త్రీ. ఊళ్ళో వాళ్ళ బట్టలన్నీ గ్యాదర్ చేసుకొని ఉతికి తిరిగి మళ్ళీ ఇళ్లలో ఇస్తుంటారు. అలాంటి ఒక స్త్రీ అనమాట. అలాంటి ఒక స్త్రీ యొక్క పిల్లలు వీళ్ళు. ఆవిడ పేరు మిసెస్ కెల్వీ. తండ్రి ఏం చేస్తుంటారంటే, తండ్రి గురించి ఎవరికి తెలియదు కానీ చాలామంది ఇతను జైల్లో ఉన్నాడని చెప్తుంటారు అనమాట. సో ఇప్పుడు ఈ పిల్లలు ఎవరు, లిల్ కెల్వీ అండ్ ఎల్స్ కెల్వీ ఒక వాషర్ ఉమెన్ అండ్ ఒక ప్రిజనర్, ఒక జైల్లో ఉన్న ఒక జైలు పక్షి అనమాట యొక్క పిల్లలు వాళ్ళు. అందుకని చాలామంది ఏంటంటే వీళ్ళని సరిగ్గా చూసుకో. ఇది వే బ్యాక్ ఇన్ 1922లో గురించి చెప్తున్నారు. నౌ వీఆర్ ఆల్మోస్ట్ 100 years later. అని అప్పుడు ఏంటంటే ఏమాత్రం కొంచెం డబ్బు తక్కువ ఉన్నా, కొంచెం పూర్ ఉన్నా కూడా ఏదో రకంగా వాళ్ళని హెరాస్ చేసి జైల్లో వెళ్ళిపోవడం, కేసెస్ పెట్టేయడం. అప్పుడు లగ్జరీ ఏంటంటే వేరింగ్ ఎ గుడ్ డ్రెస్. అప్పుడు డ్రెస్ ఎలా వేర్ చేయాలంటే దాని పెద్ద ఇస్త్రీ పెట్టడం, బోల్డ్ తతంగా. సో నవ్ వీ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. మనకున్నప్పుడున్న మెటీరియల్ ఇట్స్ అన్ ఐరన్ ఫ్రీ. అంటే ఇస్త్రీ చేయకుండా జీన్ ప్యాంట్ ఉందనుకోండి, దానికి ఐరన్ చేయవలసిన పనే లేదు. సో ఇన్ దోస్ డేస్ డోబీస్ హ్యాస్ టు హ్యావ్ అ వండర్ఫుల్ వర్క్ ఫోర్స్ దేర్. అప్పుడు చాలా పెద్ద వర్క్ ఫోర్స్ డోబీస్ ఉండేవారు, అంటే వాషింగ్ మ్యాన్ ఉండేవారు. సో దీస్ పీపుల్ యూస్ టు ఇరిక్ దేర్ లైవ్లీహుడ్ బై దిస్ వాషింగ్. ఈ వాషింగ్ చేసుకుంటూ బట్టలు తుక్కుంటూ చాలా మంది earn చేస్తుండేవారు. సో దట్ హ్యాపన్స్ టు బి ఎ పూర్ ఫ్యామిలీ. సో దీస్ రిచ్ పీపుల్ హూ మే బి ఎ బిజినెస్, అగ్రికల్చర్ సంథింగ్, కానీ అందరూ కూడా ఒకే స్కూల్లో ఉండేవారు. దీస్ పీపుల్ ఇన్వైట్ దీస్ లిటిల్ పీపుల్, హౌ టు ఇన్వైట్ అండ్ అవాయిడ్ దెమ్. పేరెంట్స్ వద్దంటారు. దట్స్ హౌ ది స్టోరీ గోస్ ఆన్. సరిగ్గా కలవరు వెళ్తారన్నమాట. వెరీ నైస్ కంపెనీ ఫర్ other people's children, and they liquidate why Mrs. Kelvy made them so
కాన్స్పిషియస్ వాజ్ హార్డ్ టు అండర్స్టాండ్. ఈ పిల్లలు చాలా చక్కగా ఉంటారు, అందరితో కలవాలి అనుకుంటుంటారు, కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ అపీరెన్స్ కానీ సరిగ్గా ఉండదు. ఎందుకు అపీరెన్స్ని ఆమె సరిగ్గా పట్టించుకోదు, పిల్లలు ఎలా పడితే అలా ఉంచేస్తుంది, ఎవరికి తెలియదు అనమాట, ఎవరికి అర్థం కాదు. సో ద ట్రూత్ వాజ్ దే వర్ డ్రెస్డ్ ఇన్ బిట్స్ గివెన్ బై హర్ బై ద పీపుల్ ఫర్ హూమ్ షీ వర్క్డ్. అయితే ఈమెకి పిల్లలకి ఇవ్వడానికి సరైన డ్రెస్సులు కూడా ఇవి దగ్గర లేవు. ఏం పనిచేస్తుంది కదా కొన్ని ఇళ్లలో, ఆ పనిచేసిన ఇళ్లలో వాళ్ళు ఇచ్చిన బట్టలు వాటిని తీసుకొచ్చి తన పిల్లలకి తొడుగుతూ ఉంటుంది. Little Foresters, who was a stout plain child with big freckles, came to school in a dress made from a great art search tablecloth of Burnells. ఎగ్జాంపుల్ ఏంటంటే లిల్ పెద్ద కూతురు, ఈవిడ డ్రెస్సులు ఎలా ఉంటుంది, ఈవిడ గౌన్ ఎలా ఉంటుందంటే బర్నెల్స్ ఇంట్లో టేబుల్ క్లాత్ మాసిపోతే పాడైపోతే చినిగిపోతే బయట పడేస్తాం బట్టలు, లేదా వాళ్ళకి ఇచ్చేస్తాము. అలా మాసిపోయిన ఒక టేబుల్ క్లాత్ని తెచ్చుకుని ఇవిడ వాళ్ళు ఇస్తే తెచ్చుకొని తన పిల్లలకి గౌన్గా కుట్టించింది. సో అలా ఉంటాయి వీళ్ళ బట్టలు అనమాట. విత్ రెడ్ ప్లష్ స్లీవ్స్ ఫ్రమ్ ద లోగన్స్ కర్టెన్స్. ఇంకా అదే గౌన్కి లోగన్ అనే ఒక ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చిన కర్టెన్స్ స్లీవ్స్ లాగా కుట్టింది. చేతులు గౌన్లకు చేతులు ఉంటాయి కదా, ఆ గౌన్ డ్రెస్ ఏమో ఒక చోట ఉన్న టేబుల్ క్లాత్, ఆ గ్రౌండ్కి ఉన్న చేతులు ఉన్నాయి కదా స్లీవ్స్, అవేమో ఇంకొక ఇంట్లో ఉన్న కర్టెన్స్. అలా బిట్స్గా తీసుకొచ్చి కలిపి కుట్టి తన పిల్లలకి వాడుతూ ఉంటుంది మిసెస్ కెల్వి. హర్ హ్యాట్ పర్చ్డ్ ఆన్ టాప్ ఆఫ్ హర్ హై ఫోర్ హెడ్ వాజ్ ఏ గ్రౌండ్ ఆఫ్ ఉమెన్స్ హ్యాట్. అండ్ పిల్లలకి ఇచ్చే హ్యాట్స్ కూడా పెద్దవాళ్ళు ఎవరు అంటే అవసరం లేక లేదా టైట్ అయిపోయి చినిగిపోయి మాసిపోయిన బట్టలు ఎవరిని ఇస్తే వాటిని తీసుకొచ్చి ఆల్టర్ చేసి తన పిల్లలకి ఇస్తూ ఉంటుంది. అలా ఉంటారు ఆ పిల్లలు, అందుకని వీళ్ళతో ఎక్కువగా మిగిలిన పిల్లలు కలవడం ఇష్టపడరు అనమాట. ఇట్ వాస్ టర్న్డ్ అప్ ఎట్ ద బ్యాక్ అండ్ ట్రిమ్డ్ విత్ ఏ లార్జ్ స్కార్లెట్ క్వీల్. వాట్ ఏ లిటిల్ గాయ్ షీ లుక్డ్. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ నాట్ టు లాఫ్ అండ్ హర్ లిటిల్ సిస్టర్ ఆర్వెల్స్ wore a long white dress rather like a nightgown and a pair of little boys' boots. But whatever our else, our అనే పేరు ఎల్స్ యాక్చువల్గా ఆర్ ఎల్స్ అవర్ ఎల్స్ అని పిలుస్తున్నారు. వోర్ ఏ లాంగ్ వైట్ ఎల్స్ వోర్ షీ వుడ్ హ్యావ్ లుక్ స్ట్రేంజ్. ఇది పెద్ద పిల్ల డ్రెస్. ఇల్లు యొక్క డ్రెస్ ఎలా ఉంటుందంటే ఆ ఇంట్లో నుండి తీసుకొచ్చిన బట్టల్ని కలిపి కుట్టి కర్టెన్లు, టేబుల్ క్లాత్స్, విండో క్లాత్స్ ఉంటాయి కదా, అవి వాటిని తీసుకొచ్చి కుట్టి బెడ్షీట్స్ తీసుకొచ్చి కుట్టి పెద్ద బిగిస్తుంటుంది. నెత్తి మీద ఒక హ్యాట్, దానికి ఒక క్విల్ అనమాట ఉంటుంది. చిన్నపిల్లల డ్రెస్ అయితే ఎలా ఉంటుందంటే లాంగ్ గౌన్స్, ఎవరు వదిలేసిన లాంగ్ గౌన్స్ అవి తీసుకొచ్చి ఇంకొస్తే వీళ్ళ డ్రెస్సింగ్ చూస్తుంటే నవ్వాపోవడం కష్టం. అలా ఉంటాయి అనమాట వీళ్ళ డ్రెస్సులు. నైట్ గౌన్లు ఎవరు వదిలేసిన నైట్ గౌన్ తీసుకొచ్చేసి ఈ పిల్లలకి వేసి పడిస్తుంది. వాళ్ళు చూడడానికి చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంటుంది అనమాట. షీ వాజ్ ఏ టినీ విష్బోన్ ఆఫ్ ఎ చైల్డ్ విత్ క్రాప్డ్ హెయిర్ అండ్ ఎనార్మస్ సాలెమ్ నాయిస్ ఏ లిటిల్ వైట్ ఔల్. ఈ పిల్ల కూడా చిన్నపిల్ల ఎల్స్ అనే పిల్ల ఎలా ఉంటుందంటే చూడడానికి పొట్టిగా హెయిర్ క్రాప్ చేసుకొని పెద్ద పెద్ద కళ్ళు, ఐ మీన్ గుండ్లో కళ్ళు వేసుకుని ఉంటుందని అలా ఉంటుంది. Nobody had ever seen her smile. She scarcely even spoke. ఆ పాప అయితే అసలు ఎప్పుడు నవ్వడం ఎవరు చూడాల, ఎప్పుడు నవ్వేది కాదు అండ్ మాట్లాడేది కూడా కాదు ఎక్కువగా అనమాట చిన్నపిల్ల. షీ వెంట్ త్రూ లైఫ్ హోల్డింగ్ ఆన్ టు లిల్ విత్ ఎ పీస్ ఆఫ్ లిల్స్ స్కర్ట్ స్క్రూడ్ అప్ ఇన్ హర్ హ్యాండ్. ఎప్పుడు చూసిన అక్క తిరుగుతూ ఉంటుంది. అక్క స్కర్ట్ ఉంది కదా, వాళ్ళ అక్క వేసుకున్న లంగా. ఈ స్టోరీ మీరు వింటున్నారనుకోండి, నౌ యూ కెన్ సీ దిస్ సేమ్ స్టోరీ రిపీటింగ్ ఇన్ అవర్ పీపుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. బాగా పేద పిల్లలు ఎప్పుడు కూడా దే లివ్ విత్ ద ఫియర్, ఒక రకమైన భయంతో బతుకుతారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఒక పెద్ద అమ్మాయి ఉందనుకో, దాని పక్కన చిన్న అమ్మాయి ఉంటే అది ఎప్పుడు దాని ఫ్రాక్ పట్టుకునో లేకపోతే దాని యొక్క డ్రెస్ పట్టుకునో ఒక భయంతో వణికేస్తూ ఉంటారు. బికాస్ దే నో ది సొసైటీ డజంట్ యాక్సెప్ట్ దెమ్. అంటే మనం కూడా నార్మల్గా చూస్తుంటాం, పెద్ద ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నట్టు చూస్తున్నాం అనుకోండి, పిల్లలు చిన్నపిల్లలు అండ్ ద పేరెంట్స్ ఆర్ లెఫ్ట్ దెమ్ అలోన్. వాళ్ళు చాలా వరకు కూడా మీరు చూడండి, చిన్నపిల్లలు ఇద్దరిని రోడ్డు మీద వదిలేస్తారు. వాళ్ళిద్దరు పెద్దదాని పక్కన చిన్న చేయి పట్టుకుని, దీస్ ఆర్ ఆల్ పిటీ స్టోరీస్ విచ్ వీ నార్మలీ ఫేస్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్లో కూడా మనం చాలా చూస్తుంటాం, చిన్నపిల్లల్ని మిస్ అయిపోవడం కానీ, ఇలాగా ఏమీ లేక పాపం దే డోంట్ హ్యావ్ ఎ సఫిషియెంట్ ప్లేస్ టు లివ్ ఇన్.
ఒక సెపరేట్ వేరే ప్లేస్ ఉండక వాళ్ళు దే లివ్ ఇన్ ఎ వెరీ మిజరబుల్ సిచ్యువేషన్. ఆ సేమ్ థింగ్ ఈస్ బీయింగ్ ప్రివైలింగ్ ఈవెన్ నేను 1922 నుంచి ఇప్పటికి కూడా స్టిల్ పీపుల్ లివ్ ఇన్ ద సేమ్ వే. వేరే మన యూరప్లో అది మార్పుంటూ వచ్చింది, కానీ దట్ సేమ్ థింగ్ ఈజ్ రిపీటింగ్ ఇన్ అవర్ కంట్రీ. యూరప్లో అప్పుడు అలాగుంది అంటే అప్పుడు ఇండియా పొజిషన్ అలాగుందో చూడండి. బికాస్ ఆఫ్ ది లెసర్ పాపులేషన్ వీఆర్ బెటర్. అప్పుడు 1922లో వీ హ్యాడ్ ఓన్లీ 50 crores ఆఫ్ పాపులేషన్. నౌ వీ ఆర్ 150 crores ఆఫ్ పాపులేషన్. అంటే 100 crores ఆఫ్ పాపులేషన్ పెరిగిపోయింది. అప్పుడు మనకి 40 to 50 crores ఉండే పాపులేషన్ ప్రయర్ టు ఇండిపెండెన్స్. పోస్ట్ ఇండిపెండెన్స్ ఇప్పుడు వచ్చేసరికి వీఆర్ 150 crores. అంటే ఇమాజిన్ ద నెంబర్, 3 రెట్లు పెరిగిపోయింది జనాభా. సో ఎక్కడ చూసినా క్రౌడ్, ఎక్కడ చూసినా ఇది. వేరే యూరప్లో పాపులేషన్ పెరగలేదు, దేర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ హ్యాస్ గ్రోన్ అప్. చాలా బాగా మారిపోయింది. నౌ ఇఫ్ యూ కెన్ సీ ఎనీ ఆఫ్ ద సిటీస్ నౌ, మీరు ఒకసారి యూట్యూబ్లో వీడియోస్ కానీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ సీ ద వీడియోస్ ఆఫ్ ద సిటీస్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్. మనం ఈ స్టోరీ గురించి చదువుతున్న స్టోరీ వే బ్యాక్ ఇన్ 1922. నౌ ద సిచ్యువేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ అన్ని కూడా టెక్నాలజీతోటే బతుకుతున్నారు. దట్స్ హౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్, బట్ బికాస్ ఆఫ్ ద పాపులేషన్ వీఆర్ అన్ఏబుల్ టు డూ దట్. ఓకే, నెక్స్ట్ లెట్స్ గో టు ద స్టోరీ నౌ. అంచుని ఎప్పుడు పట్టుకొని ఉంటుంది, తన చేతికి చుట్టుకొని ఉంటుంది అనమాట. అలాంటి ఎప్పుడు అక్క వెంటే తిరుగుతూ ఉంటుంది. వేర్ లిల్ వెంట్ ఆర్ ఎల్స్ ఫాలోడ్. In the playground, on the road going to and from school, there were Lil marching in front of or else holding on behind. Only when she wanted anything or when she was out of breath, or else gave Lil a tug, a twitch, and Lil stopped and turned out. The Kelvis never failed to understand each other. ఈ చిన్నపిల్ల కూడా ఎప్పుడు అక్క చుట్టూ తిరుగుతూ అక్కతోనే నడుస్తూ ఉంటుంది. అక్క ఎక్కడికి వెళ్తే అక్కడికి అనమాట. అక్క కొంగు పట్టుకుని వెళ్తూ ఉంటాం కదా, అమ్మ కొంగు పట్టుకుని, అలాగే అక్క యొక్క స్కర్ట్ కంచు పట్టుకుని వెళ్తూ ఉంటుంది. ఏం అడగదు, ఏం మాట్లాడదు, స్మైల్ కూడా ఇవ్వదు కనీసం అనమాట. తనకి ఏదైనా అవసరం అయితే వెళ్తున్న సడన్గా ఆగిపోయి అక్క యొక్క స్కర్ట్ పట్టుకుంది, ఆ స్కర్ట్ పట్టుకుని ఒకసారి కొంచెం లాగుతుంది. అప్పుడు ఆమె అర్థం చేసుకుని ఆగిద్ది అనమాట. ఏమైనా అవసరమైతే అలా పలకరిస్తుంది. ఇప్పుడు ఏం కావాలో చూసి చెల్లికి తను ఏం కావాలో అది ఇస్తూ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది వాళ్ళిద్దరు ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకుంటూ వస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది అనమాట కెల్విస్ వాళ్ళు. ఓకే, అది ఆ పారాగ్రాఫ్. నౌ దే హోవర్డ్ ఎట్ ద ఎడ్జ్. యూ కుడ్ నాట్ స్టాప్ దెమ్ లిసనింగ్ వెన్ ద లిటిల్ గర్ల్స్ టర్న్ రౌండ్ అండ్ రౌండ్. Sneered Lil as usual, gave her silly, shame-faced smile, but R else only looked. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, పైన చెట్ల దగ్గర అందరి పిల్లలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. కొంచెం దూరంలో వీళ్ళిద్దరు కెల్విస్ వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు మాట్లాడుకుంది వీళ్ళకి వినిపిస్తుంది. వినడాన్ని నుండి ఎవరు ఆపలేరు కదా. సో కలవకూడదు అంటే ఓకే, కలవడం నుండి ఆపొచ్చు, కానీ వినడం నుండి ఎవరు ఆపలేరు. ఆ మాటలన్నీ వినిపిస్తున్నాయి, లిల్కి వినిపిస్తున్నాయి, పక్కన ఎల్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎల్స్ అయితే ఏం మాట్లాడట్లేదు యాజ్ యూజువల్. లిల్ మాత్రం స్మైలీ ఫేస్ వేసుకుని నించుంది. అండ్ ఇసబెల్స్ వాయిస్, so very proud, went on telling, the carpet made a green sensation, but so did the beds with real bedclothes and the stove with an oven door. సో ఏం చెప్తుంది ఇక్కడ ఇసాబెల్ బర్నెల్ మిగిలిన పిల్లలతో ప్రౌడ్గా, గర్వంగా, బోస్ట్ఫుల్గా చెప్తుంది, నా ఇల్లు ఇలా ఉంది, మా ఇంట్లో పెద్ద ఇల్లు ఉంది, పెద్ద ఇంటి బొమ్మ వచ్చింది, దాని హాల్ ఇలా ఉంది, బెడ్రూమ్ ఇలా ఉంది, ఇవి చెప్పుకుంటున్నారు కదా. అవన్నీ చెప్తుంటే ఇసాబెల్ యొక్క వాయిస్ చాలా గర్వంగా గట్టిగా చెప్తుంది. అలా గట్టిగా చెప్పడం వల్ల మిగిలిన పిల్లలతో పాటు కెల్విస్ పిల్లలకు కూడా, అంటే ఇద్దరు అక్క చెల్లెలకు కూడా వినిపిస్తుంది అనమాట. వెన్ షీ ఫినిష్డ్, కెజియా బ్రోక్ ఇన్, యూ హ్యావ్ ఫర్గెటెన్ ద ల్యాంప్ ఇసాబెల్. సో చెప్తుండగా కెజియాకి ల్యాంప్ గుర్తొచ్చింది. కెజియాకి ఆ ఇంటి మొత్తం బాగా నచ్చింది ల్యాంప్ కదా. అక్క ల్యాంప్ మర్చిపోయావే నువ్వు అని చెప్పింది. ఓ ఎస్ సెడ్ ఇసాబెల్, అండ్ దేర్ ఇస్ ఏ teeny little lamp all made of yellow glass with a white globe that stands on the dining room table. You couldn't tell it from a real one. అవును మర్చిపోయాను, ఆ ఇంట్లో ఒక ల్యాంప్ కూడా ఉంది, ఒరిజినల్ ల్యాంప్ లాగా, నిజమైన ల్యాంప్ లాగే ఉంది తెలుసా, డైనింగ్ హాల్లో ఉంది, టేబుల్ మీద, చాలా చక్కగా ఉంది అని చెప్పి తన ఇంటికి సంబంధించిన బొమ్మాయి ఇంటికి సంబంధించిన డాల్ హౌస్కి సంబంధించిన విశేషాలన్నీ కూడా పిల్లలతో చెప్తూ ఉంటే పిల్లలందరూ కూడా చాలా ఆశ్చర్యంగా, చాలా ఎక్సైట్మెంట్తో వింటూ ఉన్నారు అనమాట. The lamps best of all, said Kezia.
కెజియాకి బాగా నచ్చింది ఏంటి ల్యాంప్ కదా, అందుకని కెజియా అంటుంది మళ్ళీ, అవును అసలు అన్నిట్లో కూడా ల్యాంప్ సూపర్ ఉంది తెలుసా అంటుంది. షీ థాట్ ఇసాబెల్ వాజ్ నాట్ మేకింగ్ హాఫ్ ఇనఫ్ ఆఫ్ ద లిటిల్ ల్యాంప్, ఎందుకంటే అక్క ల్యాంప్ గురించి ఎక్కువ చెప్పట్ల, ఏమి నచ్చింది ల్యాంప్ కదా అందుకని ల్యాంప్ గురించి చెప్తున్నాడు. నరసింహ సినిమాలో చెప్తాడు చూడండి, నరసింహ సినిమాలో పెళ్ళికొడుకు ఈయనే డ్రెస్ గురించి నాకు తెలియదు అంటే డ్రెస్ గురించి మాత్రమే చెప్తాడు. అలా ఇక్కడ కెజియా ప్రతిసారి తీసుకొచ్చి ల్యాంప్ గురించి అంటుంది అనమాట. బట్ నో బడీ పేడ్ ఎనీ అటెన్షన్. ఇసాబెల్ వాజ్ చూసింగ్ ద టూ హూ ఆర్ టు కమ్ బ్యాక్ విత్ దెమ్ దట్ ఆఫ్టర్నూన్ అండ్ సీ ఇట్. సో ఇసాబెల్ చెప్పుకుంటూ వెళ్తుంది, ఇంకా ఈరోజు మా ఇంటికి ఇద్దరిని అలౌ చేస్తాను, నేను రోజుకి ఇద్దరిని తీసుకెళ్తాను అని చెప్పి ఎవరిని తీసుకెళ్ళాలి ఈరోజు మధ్యాహ్నం అని చెప్పి ఆవిడ సెలెక్ట్ చేసుకుంటుంది. షీ చోజ్ ఎమీ కోల్ అండ్ లెనా లోగన్. ఎవరిని ఇద్దరిని సెలెక్ట్ చేసుకుందంటే ఎమీ కోల్ అండ్ లెనా లోగన్. ఎమీ కోల్, లెనా లోగన్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుని మీ ఇద్దరు ఈ రోజు రండి, మిగిలిన వాళ్ళు రేపు వస్తారు అని. బట్ వెన్ ద అదర్స్ న్యూ దాట్ దే వర్ ఆల్ టు హ్యావ్ ఎ ఛాన్స్ దే కుడ్ నాట్ బీ నైస్ ఇనఫ్ టు ఇసాబెల్. సో మిగిలిన వాళ్ళు కూడా ఇవాళ మేము కథ కొంచెం నిరాశపడ్డారు, సర్లే రేపు తీసుకెళ్తారు మమ్మల్ని అని మళ్ళీ సంతోషపడుతున్నాం మిగిలిన పిల్లలు కూడా. వన్ బై వన్ దే పుట్ దేర్ ఆర్మ్స్ అరౌండ్ ఇసాబెల్స్ waist and walked her off. They had something to whisper to her, a secret. Isabel is my friend. సరే రేపు నన్ను తీసుకెళ్తావా, ఎల్లుండి నన్ను తీసుకెళ్ళు అని చెప్పి వాళ్ళు ఆవిడ చుట్టూ చేసి ఇసాబెల్ భుజం చుట్టూ చేసి ఆవిడని తీసుకెళ్తున్నారు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నేను నీ మంచి ఫ్రెండ్ని కదా అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓన్లీ ద లిటిల్ కిడ్స్ మూవ్డ్ అవే ఫర్గాటెన్, దెర్ వాజ్ నథింగ్ మోర్ ఫర్ దెమ్ టు హియర్. ఇంకా మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, అక్కడ మిగిలిపోయింది ఇద్దరే, కెల్వీస్, లిల్ కెల్వీ అండ్ ఎల్స్ కెల్వీ. వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళని పట్టించుకోరు కదా, సో వాళ్ళిద్దరు ఇంకా అక్కడే ఉండిపోయారు. ఇంకా వినడానికి వీళ్ళందరూ వెళ్ళిపోయారుగా, అదే ఆ రోజు జరిగింది అనమాట. డేస్ పాస్డ్ అండ్ యాజ్ మోర్ చిల్డ్రన్ saw the doll's house, the fame of it spread. It became the one subject, the rage. The one question was, have you seen Burnell's doll's house? Oh, aren't it lovely? Haven't you seen it? Would you able to hear, understand the story? అనిపిస్తే అందరికి అర్థం అవుతుందా లేకపోతే ఇదేదో ఎందుకంటే ఉందా? Somebody please. Anyone? Yes sir, అర్థం అవుతుంది. అర్థం అవుతుంది. స్మాల్ లిటిల్ స్టోరీ, ఈ వీడియో కూడా పంపుతాను కాబట్టి it need not go. Thank you. Oh, I say, even the dinner hour was given up to talking about it. The little girls sat under the pines eating their thick mutton sandwiches and big slabs of Johnny cake spread with butter. While always as near they could get sat the Kelvys, Orwell's holding on to Lil, listening to while they chewed their jam sandwiches out of the newspaper soaked with large red blobs. కొన్ని రోజులు గడిచాయి, స్కూల్లో ఇదే టాపిక్ ప్రతిరోజు కూడా. కెల్వీస్ వాళ్ళ ఇంట్లో బర్నెల్స్ వాళ్ళ ఇంట్లో డాల్ హౌస్ ఉంది, నువ్వు చూసావా, చూడలేదా, అయ్యో ఈరోజు రేపు వెళ్ళి చూడు, రేపు ఎవరిని రమ్మంటుందో, ఎక్సలెంట్ ఉంది కదా, భలే ఉంది కదా ఆ బొమ్మని. దీని గురించి డిస్కషన్ అనమాట ప్రతిరోజు లంచ్ టైంలో. అదే లంచ్ టైంలోనేమో మిగిలిన పిల్లలందరూ చక్కటి కేక్, మటన్ బ్రెడ్ పూసిన కేకులు తింటుంటే కెల్వీస్ మాత్రం న్యూస్ పేపర్లో చుట్టి ఉన్న బ్రెడ్ ముక్కలు, జామ్ శాండ్విచ్ ముక్కలు తీసుకొచ్చి తింటూ ఉంటారు. సో వాళ్ళ ఫుడ్లో కూడా డిఫరెన్స్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో మదర్ said Kezia, can't I ask the Kelvys just once? Certainly not, Kezia. But why not? Run away, Kezia. You know, quite well, why not? Kezia అయితే ఒకరోజు వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మా కెల్వీస్ని కూడా ఒకసారి పిలుస్తానే, మన ఇల్లు ఇంటి బొమ్మ ఇల్లు చూస్తారు అని. అయితే వాళ్ళ అమ్మ మాత్రం నో, వద్దు కెజియా, పిలవద్దు అని. ఎందుకు అదంటే వద్దుగా, నీకు తెలుసు ఎందుకో తెలుసు కదా, ఇంక నో మోర్ క్వశ్చన్స్, ఏం అడగొద్దు నువ్వు, వాళ్ళు మన ఇంటికి రావద్దు తీసుకురావద్దు అని చెప్పేసింది కరాకడ్డగా వాళ్ళ మదర్ చెప్పేసాము. కానీ కెజియాకి మాత్రం ఆ ఇద్దరి పిల్లలకు కూడా చూపించాలి ఇల్లు అని ఉంది, ఆ ఇద్దరి పిల్లల్ని కూడా కలుపుకోవాలని ఉంది. కానీ మదర్ ఒప్పుకోవట్లేదు అనమాట. At last, everybody had seen it except them. On that day, the subject rather flagged. It was the dinner hour. The children stood together under the pine trees, and suddenly, as they looked at Kelvys, eating out of their papers, always be themselves, always listening, they wanted to be horrid to them. Amy Cole started the whisper.
సో అందరు ఇంకా ప్రతిరోజు రోజుకి ఇద్దరు చొప్పున చూస్తుంటే వెళ్ళారు. ఇంక అందరు చూస్తారు ఆ ఇల్లు. ఇంకా ఈ కెల్విస్ ఇద్దరు మిగిలారు. సో కెల్విస్ తీసుకురావద్దని చెప్పి పేరెంట్స్ చెప్పారు కదా, ఇంకా పట్టించుకోండి, అందుకని వీళ్ళని ఎవరు పిలవట్లేదు అనమాట. సో అందరూ చూసేశారు. అయిపోయిన తర్వాత ఒకరోజు లంచ్ అవర్లోనే, స్కూల్లో లంచ్ అవర్లోనే పిల్లలందరూ ఒక బ్యాచ్గా ఉన్నారు. ఇద్దరు కెల్విస్, ఎల్స్ అండ్ కెల్వి వీళ్ళిద్దరు కూడా సపరేట్గా దూరం కూర్చున్నారు. వాళ్ళలో ఎమికోల్ అనే ఒక పాప, ఆ బ్యాచ్ పెద్ద బ్యాచ్లో ఉన్న ఎమికోల్ అనే ఒక పాప. ఎమికోల్ ఎవరు అంటే ఫస్ట్ రోజు ఆ ఇంటిని చూడడానికి వెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసుకుంది కదా, ఆ పిల్ల అనమాట. సో ఆ పిల్ల వీళ్ళిద్దరిని ఏడిపించాలి అని అనుకుంది. ఎవరిద్దరిని? కెల్వీస్ ఇద్దరిని ఏడిపించాలి అని అనుకుని తన ఫ్రెండ్స్తో చెప్పింది అనమాట, వాళ్ళని ఏడిపిద్దామా అని. సరే అన్నారు అందరూ. లిల్ కెల్వీ ఈస్ గోయింగ్ టు బి ఎ సర్వెంట్ వెన్ షీ గ్రోస్ అప్. ఆమె ఏమంటుందంటే లిల్ కెల్వీ పెద్దయిన తర్వాత పని మనిషిగా పనిచేస్తుంది, ఉద్యోగం ఏం చేయదు, పని మనిషిగా ఉంటుంది అని చెప్పింది. ఓహో, హౌ హౌ ఆఫుల్ సెడ్ ఇసాబెల్ బర్నెల్ అండ్ షీ మేడ్ ఐస్ ఎట్ ఎమీ. అవునా, ఇసాబెల్ అంటుంది అవునా అని చెప్పి ఎమీ వైపు చూసింది. ఎమీ సాల్వ్డ్ ఇన్ ఎ వెరీ మీనింగ్ వే అండ్ ఆర్డర్ టు ఇసాబెల్ యాజ్ షీ హ్యాడ్ సీన్ హర్ మదర్ డూ ఆన్ దోస్ అకేషన్స్. ఎమ్మి అవును, తను తింటుంది గబగబా మింగేసి, అవును నీకు తెలీదా అని చెప్పి పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారంటే వాళ్ళ మదర్ని చూసి నేర్చుకున్నారు అలా మాట్లాడడం. అవతల వ్యక్తిని జనరల్గా పెద్దవాళ్ళు ఎలా ఉంటారంటే అవతల వ్యక్తిని కొంచెం చీప్గా మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఎక్కిరింతలాగా మాట్లాడతారు. వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కొంచెం ఎక్కిరింతలాగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడింది ఎమ్మి. వాళ్ళ అమ్మని చూసి అలా నేర్చుకుందాం. అంటే పెద్దవాళ్ళు ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఓకేనా, అలా చెప్పింది. ఇట్స్ ట్రూ ఇట్స్ ట్రూ ఇట్స్ ట్రూ షీ సెడ్. అవును అవును ఇది నిజం అని చెప్పి ఎమి అంది. దెన్ లెనా లోగన్స్ లిటిల్ ఐ స్నాప్డ్ షెల్ ఆస్కర్ షీ విస్పర్. అప్పుడు లెనా లోగన్ ఏమి కూడా ఆ బ్యాచ్లో ఒక అమ్మాయి ఫస్ట్ రోజు ఇంటిని చూడడానికి వెళ్ళామట. అవునా నిజమా, అయితే నేను వాళ్ళని అడగనా ఒకసారి, కెల్విస్ని అడగనా అంది. పెట్ యూ డోంట్ సెట్ జెస్సీమే. అప్పుడు జెస్సీమే అని ఇంకొక అమ్మాయి నువ్వు అడగలేవు దమ్ముంటే అడుగు అంటుందన్నమాట. ఫో ఐఎమ్ నాట్ ఫ్రైటెన్ సెడ్ లెనా. సడన్లీ షీ గేవ్ ఎ లిటిల్ స్క్వీల్ అండ్ డాన్స్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అదర్ గర్ల్స్. వాచ్ మీ వాచ్ మీ వాచ్ మీ నౌ సెడ్ లెనా అండ్ స్లైడింగ్ గ్లైడింగ్ డ్రాగింగ్ వన్ ఫుట్ giggling giggling behind her hand, Lena went over to the Kelvis. అప్పుడు ఈ లెనా లోగన్ నేను అడుగుతాను వాళ్ళని అని చెప్పి పిల్లల ముందు డ్యాన్స్ చేసుకుంటూ పాట పాడుకుంటూ అక్కడికి వెళ్ళి అడిగింది అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళింది, కెల్విస్ దగ్గరికి వెళ్ళింది. లిల్ లుక్డ్ అప్ ఫ్రమ్ హర్ డిన్నర్, షీ ర్యాప్డ్ ద రెస్ట్ క్విక్లీ అవే ఆర్ ఎల్ స్టాప్డ్ చూయింగ్ వాట్ వాజ్ కమింగ్ నౌ. అప్పుడు ఆ ఇద్దరు పిల్లలు అక్కడ గబగబా తింటుంది, న్యూస్ పేపర్లో చుట్టుకుని తెచ్చారు కదా, అది గబగబా పేపర్లో చుట్టేసి నోట్లో మింగేసి ఏంటి ఈ పిల్ల మా దగ్గరికి వస్తుంది అన్నట్టుగా చూశారనమాట. అప్పుడు లెనా లోగన్ అడుగుతుంది, ఈజ్ ఇట్ ట్రూ యు ఆర్ గోయింగ్ టు బి ఎ సర్వెంట్ వెన్ యూ గ్రో అప్ లిల్ కెల్వి. అదేంటి లేనా, నిజమేనా, నేను అదేంటి లిల్, నేను విన్నది నిజమేనా, నువ్వు పెద్దయ్యాక పని మనిషి అవుతావా అని అడిగింది. ఓకేనా, అక్కడ వరకు ఆపుదాం మనం. నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ చూద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ జై భారత్. This is how we see the stories between children run now. I think you could understood the way of the children's behavior in the part of your life. ఈ చిల్డ్రన్ బిహేవియర్ మనం ఇప్పుడు సేమ్ థింగ్ వీఆర్ సీయింగ్ ఇన్ ద సీరియల్స్. పెద్దలు కూడా ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. ఇది ఏంటంటే దీని మీద సొసైటీ మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. బికాస్ దిస్ డాల్ స్టోరీ ఈజ్ ఆల్సో రిప్లికా ఫర్ ది ఎల్డర్ పీపుల్ టు నో దాట్ యూ షుడ్ నాట్ బిహేవ్ ఇన్ సచ్. సో దిస్ వండర్ఫుల్ లిటిల్ స్టోరీ. ఈ కంటిన్యూషన్ పార్ట్ ఇలా ఈ ట్రీట్మెంట్ యొక్క ఈ కంటిన్యూషన్ పార్ట్లోనే ఉంటుంది కాబట్టి దిస్ 4 part స్టోరీ కాబట్టి దిస్ నౌ. దీంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చేసరికి విల్ సీ హౌ
how the question and answers can be answered in this thing. Have you understood? All of you understood this story, little story? Yes, sir. So this is a small little story కాబట్టి ఇది ఒకసారి టెక్స్ట్ లో కూడా చదవండి, చదివితే కూడా విల్ బి ఎంజాయింగ్ ది స్టోరీ అలాట్. ఒకసారి హలో ఈ టెస్ట్ లో కూడా చదివితే యూ కెన్ అండర్స్టాండ్ ది స్టోరీ అలాట్. అండ్ వీ హ్యావ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చేసరికి వీ హ్యావ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆఫ్ దిస్ థింగ్. ఇది 2 పార్ట్లుగా ఉంది. ఇది ఈ లింక్స్ కూడా మీకు దీని మీద లింక్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ లింక్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. బట్ దీస్ థింగ్స్ ఆల్సో విల్ గివ్ యూ అ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ హౌ ద స్టోరీ ఈస్. ది సెంట్రల్ ఐడియా ఆఫ్ ది థీమ్ కానీ కానీ అన్ని కూడా క్వశ్చన్స్ మీకు ఇది కూడా ఫార్వర్డ్ చేస్తాను. క్యారెక్టర్స్ ఎవరు, ఈ క్వశ్చన్స్ మీరు వేస్తున్నారు అనుకోండి, విల్ బి నోయింగ్ దట్ ద క్యారెక్టర్స్. వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైమ్. సో యాజ్ వీఆర్ రన్నింగ్ ఆఫ్ సంథింగ్ ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ లింక్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తానమ్మా. యూ విల్ బి ఎంజాయింగ్ దిస్ లింక్. ఈ లింక్ చూస్తే మీకు చాలా వండర్ఫుల్ పార్ట్ ఆఫ్ లింక్ ఈస్ దేర్. దీంట్లో ఏంటంటే మీకు ఒక మంచి బ్లాగ్ వస్తుంది. బ్లాగ్లో ఏంటంటే యూ క్యాన్ జస్ట్ సీ హౌ ది స్టోరీస్ కెన్ బి డెరైవ్డ్ అపాన్. ఒకసారి ఈ బ్లాగ్ చూడండి, తర్వాత ఎప్పుడన్నా ఆల్టర్నేటివ్గా ఉన్నప్పుడు యూ కెన్ ఎంజాయ్ హౌ ది స్టోరీ విల్ బి. ఈ బ్లాగ్ కంప్లీట్గా చూస్తే మీకు యూ కెన్ ఎంజాయ్ ది స్టోరీ, a lovely story of Kelvin and the doll's house లో ఉన్న స్టోరీ యొక్క ఇమేజెస్ తో సహా ఉంటుంది ఈ బ్లాగ్. ఇమేజ్ ఇస్ ద డాల్స్ హౌస్ మీరు చూసారనుకోండి, ద స్టోరీ అండ్ క్యారెక్టర్స్ ద డాల్ హౌస్, బొమ్మిల్లు. ఆల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ ఇది 15 క్వశ్చన్స్ దాకా ఎన్నో ఉన్నాయి. సో ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేసి ఒక్కొక్క క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే మీకు విల్ గెట్ ది ఆన్సర్. ఈ లింక్ చూసారనుకోండి, దీంట్లో మీరు యొక్క ప్రతి ఒక్క ఇమేజ్ కూడా మీకు నీట్గా చూపించడం జరుగుతుంది. ఆన్సర్ ఉంది. యూ కెన్ రైట్ డౌన్ ఆర్ యూ కెన్ రీడ్ అండ్ యూ కెన్ రీప్రొడ్యూస్ ద హోల్ థింగ్. ఒక్కొక్కటి మీరు చదువుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ హౌ దిస్ చిల్డ్రన్ ఆర్ డన్ అండ్ హౌ ది క్యారెక్టర్స్, హౌ ది పీపుల్ గో, ద డ్రెస్ ఇస్ ఆల్ బీన్ ఇమిటేషన్లో కూడా చూపించడం జరిగింది. కాబట్టి ఈ బ్లాగ్స్ అన్ని కూడా ఒకసారి ఐ బి ఫార్వర్డింగ్ దిస్ ఆల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఈ బ్లాగ్ లో ఉంటుంది. ఇది మీకు లింక్ పంపిస్తాను. ఈ స్టోరీ రికార్డ్ చేసినంతా కూడా ఐ బి ఫార్వర్డింగ్. డౌట్స్ ప్లీజ్.